మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సలార్ సందడి స్టార్ట్ అయిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఐమాక్స్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ప్రపంచవ్యాప్తంగా కూడా సలార్ మానియా నడుస్తుంది చెప్పవచ్చు. ఇప్పటికే యుఎస్లో షోస్ పట్టము, తెలంగాణలో కూడా బెనిఫిట్ షోస్ రాత్రి 1:30కే పట్టడం కూడా జరిగింది. సినిమా చూసినటువంటి ప్రేక్షకులు మాత్రం ఇది ప్రభాస్ కెరీర్లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్ ఆ రేంజ్లో హిట్ వచ్చిందని కూడా ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు మిగతా సినీ ప్రియులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏదో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్కి ఆశించిన స్థాయిలో హిట్ లేకపోవడంతో కొంత నిరాశలో ఉన్నటువంటి ఫ్యాన్స్కి ఇప్పుడు సలార్ మాత్రం ఒక పెద్ద బూస్టప్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సినిమా పైన చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సినిమాకు చూస్తుంటే తెలంగాణలో మాత్రం 6 షోస్కి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బెనిఫిట్ షో కూడా పర్మిషన్ ఇవ్వడంతో తెలంగాణలో దాదాపు 20 సెంటర్లో కూడా మొత్తం కూడా బెనిఫిట్ షోస్ కూడా వేయటం జరిగింది. ఈ బెనిఫిట్ షోస్ మాత్రం చాలా వరకు కూడా మొత్తం కూడా ఫుల్ అయిపోయి ఫ్యాన్స్ మాత్రం ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు తెల్లవారి నుంచి కూడా షోస్ పడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఖుషి అవుతున్నారు. ఒకవైపు ఆ సినిమా చూస్తున్నటువంటి ఫ్యాన్స్ ఎంత ఖుషి అవుతున్నారో, మరొక వైపు మాత్రం టికెట్ దొరకని వాళ్ళు మాత్రం కొంత నిరాశ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి టికెట్ రేట్స్ కూడా పెంచినా కూడా చాలా వరకు కూడా టికెట్లన్నీ కూడా కొంత బ్లాక్లో కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంత నిరాశలు అయితే కూడా వాళ్ళకి అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి నుంచి మాత్రం కూడా ఫ్యాన్స్ కొద్దిగా టికెట్లు కూడా అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దాదాపు 2-3 రోజుల దాకా కూడా టికెట్స్ మొత్తం థియేటర్స్ అన్నీ కూడా మొత్తం అంటే సింగిల్ సీన్ థియేటర్స్తో పాటు మల్టీప్లెక్స్లు అన్నీ కూడా బుక్ అయిపోవడంతో ఈ సినిమా పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు. కేవలం ప్రభాస్ ఫ్యాన్సే కాదు, సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సినిమా హిట్ కావాలని కోరుకోవడంతో దానికి తగ్గట్టుగా సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం కూడా జరిగింది. దాదాపు 250 కోట్లతో నిర్మించినటువంటి ఈ సినిమా మొత్తం కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవటము మొత్తం కూడా ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు, ఇండస్ట్రీకి కూడా మళ్ళీ ఒక తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడం జరిగింది. ఇక సినిమాకు సంబంధించి చెప్పాల్సి వస్తే సలార్ సినిమా ఒక ఎమోషనల్ కంటెంట్, ఇద్దరు స్నేహితులతో మధ్య నడిచినటువంటి ఒక కంటెంట్తో రావడం కూడా జరిగిందని, దీనికి కరెక్ట్గా ప్రభాస్ చాలా బాగా చేశాడని, దాంతోపాటు డైరెక్షన్ పరంగా చూసుకుంటే మాత్రము ప్రశాంత్ నీల్ కూడా చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఉగ్రం తర్వాత KGF 2 దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా రావడంతో దాన్ని మించిన స్థాయిలో కూడా ఈ సినిమా ఉందని, అదే రేంజ్లో ప్రభాస్ని కూడా చూపించడం కూడా జరిగిందని కూడా మొత్తం కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్ట్ 1 ఇప్పుడు రిలీజ్ అయింది, పార్ట్ 2 కూడా మళ్ళీ త్వరలో రాబోతుంది. కాబట్టి ఇప్పుడు పార్ట్ 1 మాత్రం మళ్ళీ దాదాపు కొన్ని కోట్లు కూడా వసూలు చేసే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. వెంకట్, మనం చూస్తే ప్రీమియర్ షోలు కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ సినిమా చూడటం కూడా జరిగింది. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో చాలా హ్యాపీగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రేక్షకులు ఏం చెప్తూ ఉన్నారు అసలు వాళ్ళు మూవీ చూసి వచ్చిన తర్వాత? తెలంగాణలో బెనిఫిట్ షోస్ 1 గంటగా వేయటం జరిగింది. ఆ బెనిఫిట్ షో చూసినటువంటి ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ఈ సినిమా ఉందని కూడా ప్రభాస్ దాంతోపాటు ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మాత్రము దానికి రేటింగ్ కూడా కట్టనటువంటి పరిస్థితి చెప్తున్నారు. సినిమా చూసినటువంటి ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఇది కదా ప్రభాస్కి కావాల్సిన స్టోరీ, ఇది కదా ప్రభాస్ని మేము ఈ విధంగా చూడాల్సింది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్కు కొంత అంటే సాహు కానీ, ఆ తర్వాత ఆదిపురుషు, ఇలా కొంత రాధేశ్యామ్ లాంటి కొంత నిరాశపరిచిన, ఇప్పుడు మాత్రం ఇది సలార్ మాత్రం మళ్ళీ బాహుబలి 2ని మించిపోయిందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఏముందని చెప్పవచ్చు. ఇక తెల్లారుజాము నుండి షోస్ కూడా పట్టడం జరిగింది. మన ఐమాక్స్ దగ్గర నుంచి కూడా చూస్తుంటే ఇప్పటికీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో షో అయిపోయే పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ నెక్స్ట్ షో కూడా ఫ్యాన్స్ కూడా అందరు కూడా ఇప్పుడే వస్తున్నట్టు చూడొచ్చు. ఇక అక్కడ మనం చూస్తుంటే పార్కింగ్ దగ్గర మాత్రం ఫుల్ పార్కింగ్ కూడా క్రౌడ్ ఫుల్ కూడా అయిపోయింది. 3:30కి షో కూడా పడటం జరిగింది. ఇక సినిమా కోసం వెయిట్ చేస్తున్నటువంటి కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఒకసారి ఆ ఫ్యాన్స్ని కూడా అడుగుదాము, సినిమా ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉంది, ఒకసారి చెప్పండి. సినిమా పైన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది? సినిమా మాత్రం విపరీతమైన బజ్ అయితే క్రియేట్ చేసింది భయ్య. ఎందుకంటే ప్రభాస్ కెరియర్లో ది బెస్ట్ మూవీ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో కూడా, అండ్ మూవీ ఒక ట్రైలర్ వచ్చిన అంటే పోస్టరే మామూలుగా వాళ్ళ క్రేజ్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ మూవీ మీద అసలు ఇండియా వైజ్ కాదు వరల్డ్ వైడ్ ఉన్న తెలుగు ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, ప్రశాంత్ నీల్ డైరెక్టర్స్ కూడా ఫ్యాన్స్ అనేది క్రేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఈ ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేది వెయిటింగ్ చేస్తున్నాం. ఎందుకంటే 4 o'clock వచ్చాము, వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ షోకు మాకు 6కి అట్లా టికెట్స్ ఉన్నాయి, దానికి వెయిట్ చేస్తున్నాము. అండ్ లోపల కూడా చూస్తున్నారు కదా, అన్ని చోట్ల హౌస్ఫుల్ అనేది కలెక్షన్ నడుస్తుంది.
అండ్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇది ఏంటనేది తెలుస్తుంది, ఎలా ఉంది ఏంటి అని. మేము దీనికని కాకుండా ఒక టైప్ ఆఫ్ రివ్యూస్ దీని గురించి లేకుండా డైరెక్ట్ చూసే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ అలాగే క్రేజ్ మాత్రం చాలా తీసుకొని వచ్చారు. అంటే బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్లో ఉందంటున్నారు. అవునవును, ఎందుకంటే డిసప్పాయింట్ చేసాయి. ఒక సాహో కానీ ఇంతకుముందు రిలీజ్ అయిన ఆదిపురుష్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ప్రభాస్ను డిగ్రేడ్లో కొంచెం డౌన్ఫాల్కు వెళ్ళేటట్టు చేసింది. అదే భయము ఫ్యాన్స్లో కూడా ఉండిపోయింది. అందులో ఈ సలార్ క్రేజ్ అనేది నెక్స్ట్ లెవెల్ మాత్రం తీసుకొని వచ్చారు. ఇది మాత్రం కొంచెం రీచింగ్ అనేది ఉంది కొంత. ఎందుకంటే మీకు తెలుసు ప్రభాస్కు ఆదిపురుష్ ఎంత బ్యాడ్ ఒక మార్క్ అనేది. ఎందుకంటే ప్రభాస్ ఒక పాజిటివ్ ఒపీనియన్ వల్ల దాన్ని హెవీగా నెగిటివిటీ రాలేదు, కానీ లేకపోతే కనుక ఆ సినిమా మాత్రం చాలా నెగిటివ్ ఉంది. అండ్ ఈ మూవీ మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. అండ్ ఫ్యాన్స్ కూడా బాగా బూస్టప్లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అట్లా సినిమా ఎలా ఉంది అనుకుంటున్నారు ఏంటి? సో చాలా బాగుండబోతుంది అనుకున్నాను. ఎందుకు గతంలో ప్రభాస్ గారికి కొంచెం అనుకున్నంత రీచబుల్ సినిమాలు రాలేదు. సో ప్రజలు అయితే మాత్రం ఓవరాల్గా నిన్న బొంబాయిలో కూడా అంత పెద్ద కట్అవుట్ కట్టడం చాలా వండర్ఫుల్గా ఉంది. ఎందుకంటే తెలుగు హీరోకి ఇదే మొట్టమొదటిసారిగా బొంబాయిలో అంత పెద్ద టాప్ కట్అవుట్ కట్టడం. సో ప్రజల్లో మాత్రం చాలా పాజిటివ్ టాక్ ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారు ఒక 6 పీస్ కట్అవుట్, మంచి కట్అవుట్, మంచి బాడీ ఉన్నటువంటిది. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారి నుంచి ఒక మంచి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ చేస్తుంది ఏంటంటే, ఆయన గతంలో ఉన్నటువంటి కేజీఎఫ్ని ఇంకా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మంచి మెసేజ్ని అయితే వరవడిని మనం సృష్టించారు. దానికి భిన్నంగా ఉండబోతుంది ఇది ప్రభాస్ గారికి. సో డైనోసార్ని చూపించడం కానీ, వాళ్ళు విడుదల చేసినట్టు పోస్టర్ లుక్లో అయితే ప్రజల్లో చాలా పాజిటివ్ టాక్ అయితే ఉంది. మేమందరం వెయిట్ చేస్తున్నాం. సో ఇదే కాలంలో చలికాలం రావడం, ఇంకొక జనాల్లో చలి పులిగా తగులుకోవడం ప్రజల్ని ఒక కొత్త వరని సృష్టిస్తుంది. కాబట్టి దీనికి అనుగుణంగానే అందరం ట్రై చేస్తున్నాం. సో ఓవరాల్గా తెలుగు పీపుల్స్ అందరూ కూడా జయప్రదం చేయాలి. ఎందుకంటే తెలుగు పీపుల్స్ లేకపోతే ఇంకా ఇతర స్టేట్స్లో మెసేజ్ వస్తుంది. కాబట్టి మన తెలుగు ప్రజలందరూ భుజాలు ఎత్తుకొని ముయ్యాలని వాళ్ళ సత్తా వాళ్ళకు బాధ్యత ఉంది. కాబట్టి దానికి తప్పకుండా జరుగుతుంది. సినిమా చూసిన తర్వాత పూర్తి అప్డేట్. అంటే ఇప్పటికే బెనిఫిట్ షోస్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. తప్పకుండా ఉంటుంది. ఇది ఫస్ట్ నుంచి కూడా మన రాజమౌళి గారు కూడా ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ ఇంటర్వ్యూ బాండింగ్ చూసి, ఎందుకంటే ఆడియో ఫంక్షన్ కానీ ఎటువంటి వాళ్ళు ఫంక్షన్స్ కానీ చేయలేదు. సో మరి అది ఏందో తెలియదు. సినిమా చూస్తే కానీ పూర్తి అప్డేట్ రాదు. అంటే పెద్దవాళ్ళు చెప్పిన తెలుగులో ఒక సామెత ఉంది, అరిసే కుక్క కరవదు అనేది సంగతి ఒక తెలుసు. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా మన తెలుగులో నేర్చుకున్నటువంటి మన పెద్దల దగ్గర నేర్చుకున్న మనం అంతైనా కొద్దిగానే ఉంటుంది. కాబట్టి పెద్దల దగ్గర నేర్చుకుంది. సో ఆ విభాగంలో చూసుకుంటే అరిసే కుక్క కరవదు అన్న సామెతగా వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో కైండ్ ఆఫ్ థింకింగ్ వాళ్ళు ఆలోచన చేసిన విధానం ఆ విధంగా అనుకుంటున్నాను నేనైతే. సో ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుండబోతుందని నాకైతే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. ఇదే మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి సలార్ మాత్రం ఆయన స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది కదా ప్రభాస్ కావాల్సింది, మేము ప్రభాస్ నుంచి కోరుకుంటుంది, ప్రభాస్ని ఏ విధంగా మేము చూడాలనుకుంటున్నామో ఆ విధంగా మేకర్స్ కూడా చూపించారని కూడా తమ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. సంధ్య. రైట్ వెంకట్.